నువ్వు నమ్ముకున్న వారు చేతులెత్తేసారేమో, కానీ నీవు చేతులెత్తుట వలన, హల్లెలూయా, నీవు చేతులెత్తుట వలన ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం, అద్భుతం ఎలా జరుగుతుంది? అద్భుతం ఎలా జరుగుతుంది? హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నీవు చేతులెత్తుట వలన ఆశీర్వాదం ఎలా వస్తుంది? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు స్టూడెంట్ ఉన్నాడు. తన ఒక యవనస్తుడిగా తన ఎడ్యుకేషన్లో చదువుతూ ఉన్నాడు. ఎడ్యుకేషన్లో చదువుతూ ఉండగా ఆ స్టూడెంట్ జీవితంలో జరిగిన సంఘటన చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు నమ్ముకున్న వారు చేతులెత్తేసారేమో గాని నీవు చేతులెత్తుట ద్వారా అద్భుతం ఎలా జరుగుతుంది? ఈరోజు అంశం. నేను పరిశుద్ధాత్మతో ఈ వాక్యాన్ని బోధించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుని యొక్క ప్రత్యక్షతలను మీకు బోధించడానికి మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. చూడండి, ఉజ్జీవగ్ని మిరాకల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిందారహితులుగా నిలబెట్టునుగాక. ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, మా ఈ ఉజ్జీవగ్ని ద్వారా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 7వ రోజు. దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, దేవుని మహిమతో నింపుతున్నాడు. ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో సూపర్ న్యాచురల్ వండర్స్ దేవుడు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 40 రోజులు కూడా లైవ్ ఇవ్వాలని ప్రభు సన్నిధిలో నేను తీర్మానం తీసుకున్నాను, ప్రభు ప్రేరేపణ ద్వారా. అయితే ఈరోజు దేవుడు చెప్పమన్న అంశము, నువ్వు నమ్ముకున్న వారు చేతులెత్తేసారేమో, నీవు చేతులెత్తుట ద్వారా అద్భుతం ఎలా జరుగుతుంది, అద్భుతం ఎలా జరిగింది అనేది మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను. రైట్. చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక యవనస్తుడుగా తన జీవితంలో దేవుని బిడ్డలారా, తను బాగా చదవట్లా, తన స్కూల్లో తను బాగా చదవట్లా. మొదటిసారి టీచరు ఆ స్టూడెంట్ను మందలించాడు, కొట్టాడు. రెండోసారి కొట్టాడు. ఇక మూడోసారి తల్లికి తండ్రికి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆ కంప్లైంట్ తన దగ్గరికి వెళ్ళింది. కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి వచ్చింది, ఆ టీచర్ పాదాలు పట్టుకుంది, ప్రాధేయపడింది, అయ్యా ప్లీజ్ టీచర్ మాస్టర్, మా అబ్బాయిని నేను మార్చుకుంటాను, మీరు చదివించండి ప్లీజ్ అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడ కూడా పనవలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది, కానీ పనవలేదండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న వారు కూడా నీకు చేతులు ఎత్తేశారు. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నా అనుకున్న వారందరూ కూడా చేతులు ఎత్తేశారు. అవునా కదా? చేతులు ఎత్తేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రభు చెబుతూ ఉన్నాడు, ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ తల్లి మాస్టర్ని చాలాసార్లు బ్రతిమలాడింది, కానీ టీసీ ఇచ్చి పంపించేశాడు. నీ కొడుకు వల్ల ఉన్నవారు కూడా చెడిపోతున్నారు, నీ కొడుకు వల్ల ఉన్నవారు కూడా క్లాసెస్ వినట్లేదు, చెడిపోతున్నారు అని చెప్పి ఆ టీచరు ఆ తల్లితో చెప్పాడంట. అప్పుడు ఆ తల్లి అందంట, కొడుకుని తీసుకెళ్తా సవాల్ చేసిందంట. ఇదిగో, ఏ చేతులతో అయితే నా కొడుకుని గెంటేశావో,
ఏ నోటితో అయితే వీడు పనికిరాడు, పనికిరాని యధవా అని తిట్టావో అదే నోటితో నా కొడుకును నువ్వు సన్మానించే రోజు వస్తుంది, జేజేలు చెప్పే రోజు వస్తుంది. నువ్వే కాదు, ప్రపంచమంతా కూడా చెప్పే రోజు వస్తుందని చెప్పి సవాల్ చేసి వెళ్ళిపోయిందండి కొడుకుని తీసుకొని. వెళ్ళిపోయిన రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా ఒక చెయ్యి తన బిడ్డ మీద, తన బిడ్డ తల మీద ఉంచడం, మరొక చెయ్యి ప్రభు వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రభు వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన ఆపట్లేదు, ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు ఉదయం రాత్రి కూడా తన కొడుకు మీద ఒక చెయ్యి, ప్రభు వైపు ఒక చెయ్యి చాపి ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీరు ప్రార్థన చేస్తుందంట తల్లి. ఆ తల్లి ఆ విధంగా ప్రార్థన చేయడం ఆ బిడ్డకు మార్పును తీసుకొచ్చింది. రోజు రోజుకు క్రమక్రమంగా మార్పు రావడం మొదలుపెట్టి ఇక అతను మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను కూడా చదువుకోవాలి, నా తల్లి కన్నీరు తుడవాలని చెప్పి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మారడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, చివరికి ఒక ల్యాబ్లో జాయిన్ అయ్యాడు. ఒక ల్యాబ్లో జాయిన్ అయ్యి ల్యాబ్లో వర్క్ చేస్తున్నాడు. కానీ తన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, ఇదిగో ఈ ల్యాబ్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇంత టాలెంట్ ఉంది కదా నాలో, ఈ టాలెంట్ నేను ఎందుకు వేరే దాని మీద ఉపయోగించకూడదు అని చెప్పి తను సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టాడంట. ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెడితే దేవుని బిడ్డలారా, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏం జరిగింది అని అంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ చేయగా ఏమైందంటే, ప్రపంచంలోనికి దేవుని బిడ్డలారా ఒక బల్బును తను కనిపెట్టడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. ఏం కనిపెట్టాడు? ఒక బల్బును కనిపెట్టాడంట. ఒక బల్బును కనిపెట్టి ఆ బల్బు ఒక విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఆ బల్బు ఇదిగో ఎక్కడ, గ్రామాల్లో కాదు, పట్టణాల్లో కాదు, దేశాల్లో కాదు, ప్రపంచమంతా కూడా వెలిగేటట్టుగా ఆ బల్బును కనిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఏ గ్రామంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ స్థలంలో చూసినా, ఏ ఆఫీస్లో చూసినా ఈరోజు బల్బు వెలుగుతుందంటే, లైట్ వెలుగుతుందంటే, లైటింగ్ కనిపిస్తుందంటే, ఏమండి ఈ విధంగా లైట్లు కనిపిస్తూ ఉన్నాయంటే ఎవరో తెలుసా? కారణం థామస్ ఆల్వా ఎడిసన్ తన జీవితంలో తను ఒక అద్భుతమైన లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ బల్బు కనుకొని చెబుతూ ఉన్నాడు, నేను ఈ బల్బు కనుక్కోవడానికి కారణం. ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? దేశాల ప్రతినిధులు, అధినేతలు వచ్చారంట ఆ మీటింగ్కి. ఆ మీటింగ్లో థామస్ ఆల్వా ఎడిసన్కు సన్మానం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి మధ్యలో జరుగుతుంది. అప్పుడు స్పీచ్ ఇస్తున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఏంటో తెలుసా? నా చిన్ననాటి స్కూల్లో ఇలా జరిగింది. ఆ స్కూల్లో అలా జరిగినప్పుడు నా తల్లి, మా మాస్టర్ అన్నాడు ఇది పనికిరాడు అన్నాడు, కానీ నా తల్లి నన్ను తీసుకెళ్తూ అంది, సవాల్ చేస్తూ తీసుకెళ్ళింది. ప్రపంచమంతా కూడా నా కొడుకు గుర్తింపును గుర్తించేలా నేను చేస్తానని చెప్పి తీసుకొచ్చిన మొదలు నా తల్లి చేసింది ఏంటి తెలుసా? చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏం చేయడం మొదలుపెట్టింది? ఉదయం రాత్రి ఒక చెయ్యి నా మీద, ఒక చెయ్యి దేవుని వైపు చూచి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవుడు చూచాడు, ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చాడు. కేవలం ప్రార్థన, కేవలం నా తల్లి కన్నీరు, కేవలం ప్రభు వైపు నా తల్లి చేతులెత్తింది. ఆ చేతులెత్తడం ద్వారానే నాకు ఈరోజు ఇటువంటి ఘనత, నేను ఈ బల్బు కనుగొనగలిగాను అని థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాడట. దేవుని బిడ్డలారా, ఎవరైతే నీ విషయంలో చేతులెత్తేశారు, నువ్వు డబ్బులు అడిగావు, ఇస్తానని చెప్పి చేతులెత్తేశారు, సహాయం కోరావు, ఇస్తానని చెప్పి చేతులెత్తేశారు, ఏదేదో అడిగావు, ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, ఊరించారు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చేశారు. కానీ ఏం జరిగింది? హల్లెలూయా. చేతులెత్తేశారు. ఎంతో మంది నీతో చివరి వరకు ఉంటాను, కడ వరకు ఉంటానని చెప్పి మాటలు ఇచ్చారు,
ఆ చివరి వరకు ఉంటానని చెప్పి మాటలు ఇచ్చిన వారే చేతులు ఎత్తేశారు కదా. చివరి వరకు ఉంటానని చెప్పి మాటలు ఇచ్చారు. వివాహం చేసుకునేటప్పుడు చివరి వరకు ఉంటాను, కడ వరకు ఉంటాను, ప్రేమతో ఉంటాను, అర్థం చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు, చేతులు ఎత్తేశారు. నీ బిడ్డలు నేను చూస్తానమ్మా, చూస్తాను నాన్న అని చెప్పి అన్నారు, ఆస్తులు రాయించుకున్నారు, చేతులు ఎత్తేశారు. ఏమండి, నీ బిడ్డలు, నీ కోడలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, చేతులు ఎత్తేశారు. నీ భర్త చేతులు ఎత్తేశాడు, నీ భార్య చేతులు ఎత్తేసింది, నీ బిడ్డల చేతులు ఎత్తేశారు. నువ్వు ఎవరినైతే నమ్మావో నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు చేతులు ఎత్తేసింది. నీ ఫ్రెండ్స్ చేతులు ఎత్తేశారు, నీ కొలీగ్స్ చేతులు ఎత్తేశారు. కానీ ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా, చేతులెత్తుట అనేది 4 విధాలుగా మనకి బ్లెస్సింగ్స్ నేర్పిస్తూ ఉంది. చేతులెత్తడం ద్వారా ఏం జరుగుతుంది అనేది చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో చేతులెత్తారు కొంతమంది గనులు, భక్తులు చేతులెత్తారండి. ఆ గనులు, భక్తులు చేతులెత్తడం ద్వారా ఏం జరిగిందో ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, చేతులెత్తుట అనగా ప్రార్థించుట అని అర్థము అనే దానికి సాదృశ్యం వస్తుంది. అభ్యర్థించుట అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఏమండి, అమాలేకీలతో ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధం, అమాలేకీలకు ఇజ్రాయిల్ ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మోషే, అహరోను, హూరు వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారంటే కొండ శిఖరానికి, పర్వతం మీదకి ఎక్కారు. పర్వతం మీదకి ఎక్కి ఆ మోషే, దేవుని బిడ్డలారా, మోషే చేతులెత్తితే అమాలేకులు ఓడిపోయేవారు, చేతులు దించితే ఇశ్రాయేలీలు ఓడిపోయేవారు. హల్లెలూయా. చేతులెత్తినప్పుడల్లా అమాలేకులు ఓడిపోయేవారు. చేతులు దించడం స్టార్ట్ అయినప్పుడు మోషే ఎంతసేపు అని చేతులు ఎత్తుతాడు చెప్పండి ఒకసారి కదా. ఎంతసేపు అని చేతులు ఎత్తుతాడు? చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలీలు గెలిచారంట. చేతులు కిందకి దించినప్పుడల్లా కూడా ఎవరు గెలిచారంట? అమాలేకులు గెలిచారంట. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో క్లియర్గా రాసుంటది. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 17 అధ్యాయంలో క్లియర్గా రాసుంటుంది. ఆ నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అమాలేకులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగినప్పుడు జరిగిన మిరాకిల్ ఏంటంటే, మోషే చేతులు పైకెత్తితే దేవుడు కార్యం చేశాడు ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల. మోషే చేతులు కిందకి దించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు, అమాలేకులు గెలిచారు. ఇక అమాలేకులు గెలుస్తున్నారని చెప్పి ఆ పర్వతం మీద ఒక బండ మీద మోషేని కూర్చోబెట్టి, ఈ చెయ్యేమో అహరోను, ఈ చేతనేమో హూరు, ఇద్దరు కూడా పైకి ఇలా లేవనెత్తి ఇలా పట్టుకున్నారంట. ఇటొకలు పట్టుకున్నారంట. హల్లెలూయా. ఇద్దరు పట్టుకున్నారంట. యుద్ధం జరిగే వరకు కూడా చేతులు ఎత్తుతూనే ఉన్నాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం జరిగినంత సేపు కూడా, ఇశ్రాయేలు ప్రజలు గెలిచే వరకు కూడా, అమాలేకీలు ఓడిపోయే వరకు కూడా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పక్షమున యెహోషువ కూడా అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును నరికే వరకు కూడా మోషే చేతులెత్తే ఉన్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోషే చేతులెత్తే ఉన్నాడు. ఈ చేతులు ఒకవైపేమో అహరోను, ఒకవైపేమో హూరు సపోర్ట్ చేస్తున్నారు, పట్టుకున్నారు. ఏముంది మోషే చేతుల్లో? ఏముంది? మోషే చేతులు ఎత్తితే కార్యం జరగడం ఏంటి? మోషే చేతులు దించితే అమాలేకీలు గెలవడం ఏంటండి? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ లార్డ్. మోషే
మోషే చేతులు పైకెత్తుతుంటే దేవుడు కార్యం జరుగుతుంది. మోషే దించుతుంటే ఏం జరుగుతుందంటే కార్యం జరగట్లా. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చేతులెత్తుట అంటే ప్రార్థించుట. మోషే చేతులెత్తినప్పుడు దేవునికి ప్రార్థన వెళ్తుంది, దేవునికి విజ్ఞాపన, యాచన, ప్రార్థన, ధూపం వెళ్ళిపోతుంది. ఇజ్రాయేలు ప్రజల పట్ల మోషే ద్వారా ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు వెళ్ళిపోతున్నాయి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాయి, పరలోకానికి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది వింటున్న దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల. యెహోషువకి అనాయింటింగ్ వస్తుంది. యెహోషువకు ధైర్యం, బలము, శక్తి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచో తెలుసా? మోషే చేతులెత్తినంత సేపు కూడా మోషే చేతులెత్తినంత సేపు కూడా యెహోషువకు బలం వస్తుంది. యుద్ధములో గెలిచే అభిషేకం వస్తుంది. అమాలేకుల రాజును బ్రేక్ చేసే అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది అక్కడ. దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఏ అమాలేకులు పనిచేస్తున్నారో, ఏ శత్రువులు యుద్ధం చేయడానికి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారో, నీ బిడ్డల చుట్టూ, నీ చుట్టూ, నీ భర్త, నీ భార్య చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ సమస్తం చుట్టూ ఏ అమాలేకీయులు అయితే తిరుగుతూ ఉన్నారో, ఏ అమాలేకీల రాజు అయితే తిరుగుతూ ఉన్నాడో, వాడిని గెలవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చేతులెత్తాలి. హల్లెలూయా. ఏ అమాలేకీల రాజు అయితే నిన్ను డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నాడో, వాడి సామ్రాజ్యాన్ని పడగొట్టాలంటే మోషే కొండ మీద చేతులెత్తినట్టుగా నువ్వు కూడా చేతులెత్తాలి. దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభు వైపు చూడాలి. ప్రభువా, నీవే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు యేసయ్యా అని నువ్వు చెప్పగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే చేతులెత్తినంత సేపు కూడా యెహోషువకి బలం, యుద్ధములో వెనకడుగు వేయలేదండి. నువ్వు కూడా దేవుని బిడ్డలారా, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే యుద్ధంలో నీదే గెలుపో. ఏ అమాలేకీలున్నా, ఏ అమాలేకీల రాజులున్నా, వాళ్ళు ఏమి తీసుకొచ్చినా, ఏ యుద్ధ విల్లులు తీసుకొచ్చినా, ఏ సామ్రాజ్యాలు తీసుకొచ్చినా కానీ నీ ముందర వారు నిలవలేరు. నీతో పాటు వచ్చేవాడు యెహోవాయే. నీ ముందర ఏ మనుష్యుడికి కూడా ధైర్యం సరిపోద్దు నిలబడడానికి. ఎందుకో తెలుసా? నువ్వు చేతులెత్తి సహాయం అడిగింది ఎవరినో తెలుసా? సాక్షాత్తు సైన్యములకు అధిపత్యకు యెహోవాను అడిగావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాక్షాత్తు దేవుని సహాయం కోరుతున్నావు కనుక వారిని ముందర నిలవలేరు. హల్లెలూయా. ఆ రోజు ఆ సిచ్యువేషన్కి దేవుడు యెహోవా నిస్సి, ప్రైజ్ ది లార్డ్, ఒక బలిపీఠం కట్టాడు మోషే. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అనగా ధ్వజం, విజయం దయచేస్తున్నాడు. ఈరోజు నీకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు నీ వెంట, నీ ముందర, నీ చుట్టుపక్కల ప్రయాణం చేస్తూ నిన్ను డిస్టర్బ్ చేస్తూ నిన్ను పడగొట్టాలని చూస్తున్న, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వాడు నిన్ను ఏ విధంగా అయితే కలిచి వేస్తున్నాడో, ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తున్నాడో వాడిని బ్రేక్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా నిస్సిగా నీతో ఉండబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు వైపు చూచినప్పుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి కారణం తన తల్లి చేతులెత్తి ప్రార్థన చేసింది. బల్బు కనిపెట్టాడు. ప్రపంచమంతా కూడా కీర్తి ఖ్యాతులతో థామస్ అల్వా ఎడిసన్ ఈ రోజు వరకు కూడా చెప్పుకోవడానికి ఏమంటే తన తల్లి చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దానికంటే ముఖ్యంగా చేతులెత్తి ప్రార్థన చేసింది. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆశీర్వదించుట. చేతులెత్తుట ద్వారా ఆశీర్వాదం వస్తుంది. లేవియా కాండము 9వ అధ్యాయములో 22వ వచనం, 23వ వచనంలో ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అహరోను చేతులెత్తాడంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లేవియా కాండము 9వ అధ్యాయము
22, 23 నేను చదువుతాను చూడండి. అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను. ప్రజల వైపు ఏం చేశాడంట? చేతులెత్తి దీవించిన తర్వాత దిగొచ్చాడంటండి. హల్లెలూయా. ఎక్కడ? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలిని అర్పించిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవించిన తర్వాత దిగివచ్చాడు. దిగివచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ప్రైజ్ ది లార్డ్. yes, అహరోను చేతులెత్తి దీవించడం ద్వారా ఏం వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఇవి, హోలీ స్పిరిట్ రెవల్యూషన్స్, దేవుని ప్రత్యక్షతలు చూడండి. మొదటి ప్రత్యక్షత మోషే చేతులెత్తడం ద్వారా యుద్ధం, అమాలేకులతో ఇశ్రాయేలీయుల యుద్ధం జరుగుతున్నప్పుడు అమాలేకులు ఓడిపోయారు. యెహోషువ బలం పొందుకున్నాడు. యెహోషువ వెనకడుగు వేయకుండా అమాలేకుల రాజును చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. అమాలేకుల పేరు లేకుండా తుడిచిపెట్టేశాడు అక్కడ. వారి శేషము లేకుండా తుడిచిపెట్టేశాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నంబర్ 2 రెవల్యూషన్, రెండో ప్రత్యక్షత. లేవియాకాండము 9వ అధ్యాయం 22, 23 వచనంలో అహరోను చేతులెత్తి దీవించాడంట. ఎప్పుడు తెలుసా? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలిని అర్పించిన తర్వాత చేతులెత్తి దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఈ బలులు అర్పించాలి. పాపాన్ని చంపే బలి నువ్వు అర్పించాలి. ఆ పాపానికి పరిహారార్థముగా బలి అర్పించాలి. సమాధాన బలి అర్పించాలి. దహన బలి అర్పించాలి. హల్లెలూయా. ఎలా అర్పించాలి? నీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రార్థన, యాచన, విజ్ఞాపనల ద్వారా అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అర్పించగలిగితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే అహరోను ప్రత్యక్ష గుడారములోంచి వచ్చి దీవిస్తూ ఉండగానే ఏం జరిగిందంట? యెహోవా మహిమ ప్రజలందరికీ కూడా కనబడింది. అసలు పరలోకములో ఉండవలసిన మహిమ, ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మహిమ. ఏమండి, మీరు ఎప్పుడైతే చేతులెత్తి దీవించారో ఆటోమేటిక్గా ప్రజలందరికీ కూడా ఆ మహిమ కనిపించిందంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈరోజు నమ్మితే దేవుని మహిమను నువ్వు కూడా చూస్తావు. ఏది నమ్మాలి? ఏమి నమ్మాలి? చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా యెహోవా నిస్సి నీతో ఉంటాడు. చేతులెత్తి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని బిడ్డలారా ఆ సహాయం ఎప్పుడైతే కోరతావో యెహోవా నిస్సి నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు ధ్వజముగా నిలబడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. సో సెకండ్ రెవల్యూషన్ ఇస్, రెండవ ప్రత్యక్షత, ఆశీర్వాదాలు వస్తాయి చేతులు ఎత్తడం ద్వారా. మొదటిది యుద్ధంలో గెలుస్తావు. రెండవది ఆశీర్వాదాలు వస్తాయి. మూడవదిగా దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలు 134, 134 1, 2, 3 వచనాలు చదువుదాం. 134, 1, 2, 3 వచనాలు చూడండి. ఇక్కడ యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎక్కడ నుండి? సియోను నుంచి దేవుడు ఆశీర్వదించాలంటే పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించాలి. ఎప్పుడో? యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా.
ఎవరితో మాట్లాడుతున్నాడు? రాత్రి. సన్నుతించడం అంటే ఏంటి? స్తుతించడం, ఆరాధించడం, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. ఎప్పుడో? రాత్రికాల సమయంలో. రాత్రి అనగా ఎప్పుడో? చీకట్లో. చీకటి అనగా ఎప్పుడో? శ్రమలలో. నీ శ్రమలలో నువ్వు ఆరాధన చేయాలి. నీ శ్రమలలో నువ్వు దేవుని స్తుతించాలి. నీ శ్రమలలో దేవుని సన్నుతించాలి. నీ శ్రమలలో దేవుని మహిమపరచాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో, స్తుతిస్తావో, ఆరాధిస్తావో, దేవుడు ఆటోమేటిక్ గా నీ దగ్గరకు దిగి వచ్చి నిన్ను సీయోనులో నుండి ఆశీర్వదిస్తాడు. పౌలు శీలలు శ్రమల్లో, బంధకాల్లో, జైల్లో ఉన్నప్పుడు ఆరాధన చేస్తారండి. దేవుని బిడ్డలారా, దేవదూత దిగి రాలేదా? చెరసాల పునాదులు బ్రద్దలు అవ్వలేదా? ఆ జైలు, ఆ గోడలు షేక్ అవ్వలేదా? చెరసాల తాళాలు ఊడిపోలేదా? తలుపులు తెరవబడలేదా? పౌలు శీలలు బయటకు రాలేదా? ఎప్పుడో తెలుసా? వారి బంధకాలలో ఉన్నప్పుడు జరిగింది. ఇదంతా కూడా వారి బంధకాలలో ఉన్నప్పుడు జరిగింది. వారి చీకట్లో ఉన్నప్పుడు జరిగింది. వారి రాత్రి వేళ జరిగింది. ఇక్కడ రాత్రి అనగా దేవుని బిడ్డలారా, చీకటి, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఏమండి, ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు దేవుని గనక ఆరాధించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. 4వదిగా దేవుని సన్నిధిలో నువ్వు అర్పణగా మారిపోవాలి. నువ్వు అర్పించడం ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఏమంటే 143వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. ఉదయమని నీ కృపావార్త నాకు వినిపించుమయ్యా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా. నీ చిత్తానుసారంగా బ్రతకడానికి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు నాయన. నీ కృపావార్తను వినిపించి నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నాకు నీ కృప చూపించు నాయన. నీ కృప చూపించు తండ్రి అని చెప్పి ప్రభు సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడండి దావీదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉంది. 143వ అధ్యాయంలో 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి దేని కొరకు ఆశపడుతుందండి? ఎండిపోయిన భూమి దేని కొరకు ఆశపడుతుంది? దేని కొరకు ఆశపడుతుందండి? ఎండిపోయిన భూమి వర్షం, నీరు కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. నీరు కొరకు ఆశపడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎండిపోయిన భూమి వలె నీ జీవితం ఉందేమో, ఎండిపోయిన భూమి వలె నీ బ్రతుకున్నదేమో. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన నీ జీవితంలో నువ్వు చేయాల్సిందని తెలుసా? ఎండిపోయిన నీ జీవితము చిగురించాలన్నా, ఎండిపోయిన నీ జీవితం యోగ్యతగా మారాలన్నా, ఎండిపోయిన జీవితం యోగ్యమైన జీవితంగా మారాలన్నా, ఎండిపోయిన నీ జీవితము ఇదిగో సమృద్ధి కలిగిన జీవితంగా మారాలన్నా, ఎండిపోయిన నీ జీవితము, నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ పరిస్థితులన్నీ కూడా దేవుని బిడ్డలారా ఇదిగో సంతోషంగా మార్చబడాలన్నా నువ్వు చేయాల్సిందని తెలుసా? దేవుని వైపు చేతులు ఎత్తాలి. నా చేతులు నీ వైపు ఎత్తుతున్నానయ్యా, నీ పరిశుద్ధ స్థలం వైపు ఎత్తుతున్నానయ్యా, నీ సియోను వైపు ఎత్తుతున్నానయ్యా, నీ పరలోకం వైపు ఎత్తుతున్నానయ్యా. నాకు మనుషుల సహాయం వద్దయ్యా, నీ సహాయం కావాలయ్యా అని చెప్పి నువ్వు దేవుని వైపు చూస్తూ దేవుని పాదాలు పట్టుకుంటూ దేవుని బిడ్డలారా ఆయన అపరంచి వంటి పాదములు పట్టుకోగలిగితే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్తున్న దేవుని యొక్క పాదాలు నీ 2 చేతులతో పట్టుకొని ప్రభా ఇదిగో నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు క్షమించయ్యా, నీకు ఏది కావాలో అది నువ్వు దేవుని అడిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడి కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన మహత్కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన నిందారహితులుగా మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు, ఏది లేదు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ ఎండిపోయిన జీవితము కూడా చిగురిస్తుంది. నీ ఎండిపోయిన అనుభవం, ప్రార్థన అనుభవం కావచ్చు, సేవా అనుభవం కావచ్చు, ఆరాధన అనుభవం కావచ్చు, వాక్య అనుభవం కావచ్చు, పరిచర్య అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఎండిపోయిన నీ జీవితం అంతా కూడా, నీ పరిచర్య అంతా, నీ కుటుంబం అంతా, నీ వ్యాపారం అంతా, నీ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా మరలా చిగురిస్తుంది. మరలా దేవుని సన్నిధిలో చిగురించగలుగుతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎస్, దేవుని తట్టు నా చేతులు ఎత్తుతున్నాను. ఎవరి తట్టు చేతులు ఎత్తుతున్నాడు? దావీదు
దేవుని తట్టు చేతులెత్తాడు. మోషే ఎవరి తట్టు చేతులెత్తుతున్నాడు? దేవుని తట్టు చేతులెత్తుతున్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంటుంది. ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మోషే చేతిలో దేవుని యొక్క అభిషేకం ఉందంట. మోషే కర్ర ఎత్తితే రెండు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా. మోషే కర్ర ఎత్తితే ఏమైందమ్మా? ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కర్ర ఎత్తినప్పుడు ఎంత గొప్ప మిరాకిల్ జరిగింది. ఇక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మోషే కర్ర ఎత్తినప్పుడు ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుని కార్యం జరిగింది. చేతులు ఎత్తినప్పుడు అంటే మోషే చేతులు ఏముంది? అభిషేకం, నమ్మకం, విశ్వాసం ఉంది. నా దేవుడు కార్యాలు చేస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు. నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నన్ను నిలబెడతాడు. నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిందారహితుడిగా, సాక్షిగా నన్ను చేస్తాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని చదువుతాను. మరొక రెఫరెన్స్ నేను చదువుతాను. చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 21వ వచనం, 10:21. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపుని చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. మోషే చేతులెత్తాడంట. మోషే చేతులెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా కూడా చిమ్మటి చీకటి అంటే చీకటి అంటే గాఢాంధకారమైన చీకటి. హల్లెలూయా. 3 దినములు గాఢాంధకారమైన చీకటి వచ్చిందంట మోషే చేతులెత్తినప్పుడు. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసులలో వెలుగుండను. మోషే చేతులెత్తితే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశమంతటికేమో 3 దినాలు చీకటి వచ్చేసింది. ఐగుప్తు దేశంలో 3 దినాలు చీకటి వచ్చింది. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం దేవుని బిడ్డలారా, అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ రెవల్యూషన్. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఏం జరిగింది? మోషే చేతులు ఎత్తినప్పుడు గొప్ప వెలుగు వచ్చిందంట. వాళ్ళందరికీ కూడా గొప్ప వెలుగు. యేసయ్య తను పిలుచుకున్న ప్రజలందరికీ, బిడ్డలందరికీ కూడా వెలుగుగా ఉంటాడు ఆయన. చీకట్లో కూడా వెలుగును ఇచ్చేవాడే ఆయన. యేసయ్య చీకట్లో వెలుగునిచ్చేది ఆయన వాక్యము, ఆయన మాట, ఆయన అభిషేకము. చీకట్లో కూడా వెలుగునిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి ఒకసారి. మన దేవుడు చీకట్లో వెలుగునిచ్చే దేవుడు అని మన దేవుడు. మోషే చేతులెత్తితే ఐగుప్తు దేశమంతా కూడా గాఢాంధకారము, చీకటి వచ్చేసింది 3 రోజులు. కానీ మోషే చేతులెత్తినప్పుడు అదే టైంలో ఆ 3 రోజులు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలందరికీ వెలుగు వచ్చిందంట. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరికీ వెలుగు వచ్చింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేతులెత్తితే నీ శత్రువులకు చీకటి వస్తుంది, నీకు, నీ కుటుంబానికి వెలుగు వస్తుంది. కేవలం నీ మీద ఆధారపడి ఉంది నీ బ్రతుకంతా కూడా. ఎవరో చేతులెత్తేశారు, ఎవరో ఏదో చేసేసారని నువ్వు బాధపడని అవసరం లేదు. అయ్యో, నా బిడ్డల జీవితం ఏంటి? నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, నా బిడ్డల జీవితం, నా జీవితం ఏంటి? నా భర్త ఎలా అయిపోయాడు? నా భర్త లేడే. అయ్యో, నా జీవితం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. అయ్యో, నా జీవితం ఏంటి అని యవనస్తుడా, యవన చెల్లి, నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు నమ్ముకున్నవారు దెబ్బ కొట్టేశారు కదా. నువ్వు నమ్ముకున్నవారు చేతులు ఎత్తేస్తారు కదా.
ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించేస్తారు చాలామంది, తల్లిదండ్రుని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, తల్లిని తండ్రిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేసింది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను అన్ని రకాలుగా, శారీరకంగా, అన్ని విధాలుగా, ఫైనాన్షియల్గా తనను లోపరుచుకొని చివరాఖరికి వదిలిపెట్టి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. సరే, కొద్ది దినాలు దేవుని సన్నిధిలో గడిపింది, పశ్చాత్తాపడింది, సమాధానం పొందుకుంది. మరలా పాపంలోనికి వెళ్ళిపోయింది, మరలా పాపం చేసింది. అనగా మరలా ఇంకొకటి ప్రేమించింది, మరలా వాడు అలాగే చేశాడు. మరలా వచ్చింది, మరలా మూడోవాడు కూడా అలాగే చేశాడు. ఇక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయిన ఆ అమ్మాయి, ఒకరోజు నేను ఆ ప్లేస్లో ఉండాల్సి వచ్చింది, ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఆ పక్కన అమ్మాయి ఉంది. అమ్మాయి ఉండి ఏడుస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఒక చర్చ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకెందుకో తనతో మాట్లాడి అనాలనిపించింది. అమ్మా, దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, నువ్వు వదిలేసాయి, నీ పాత జీవితాన్ని వదిలేసాయి, నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటున్నావని నాకెందుకో ప్రేరేపణ వచ్చే మాట అన్నాను. నిజంగా నా కాళ్ళు పట్టుకొని ఏడ్చింది, కాళ్ళు పట్టుకొని చాలాసేపు ఏడ్చేసింది. ఏడ్చేసి, దేవుని బిడ్డలారా, తను ఎంతగానో అన్నా, నిజమే అన్నా అని చెప్పి ఓపెన్గా చెబుతుంది. నేను ఫలానా వాడిని ప్రేమించాను, ఇలా చేశాడు, మరలా ప్రేమించాను, ఇలా చేశాడు, ఇంకొకరిని ప్రేమించాను, వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, నా జీవితంలో అయిపోయింది అన్నా, ఇది నా పరిస్థితి అని చెప్పి ఎంతో ఏడుస్తూ బాధపడింది. నా తండ్రి ఒక సంఘంలో సంఘ పెద్ద, నా తల్లిదండ్రులు, కానీ ఈరోజు నేను వారి ముఖం కూడా చూడలేను, చూపించలేను అని చెప్పి బాధపడింది. దేవుని బిడ్డలారా, ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు? ఎంతకాలం ఆ పాపం, ఆ శాపం, ఆ కామ వ్యభిచార బ్రతుకులో భ్రష్టురాలైపోతావు? ఎవడో చేతులు ఎత్తేసాడని చెప్పి నువ్వు కూడా నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకు పాడు చేసుకుంటున్నావు? బాగా అలవాటు ఏంటి తెలుసా? ఎవడో చేతులు ఎత్తేసాడు అనుకో, ఎవరో చేతులు ఎత్తేసింది అనుకో, వీడు వెళ్ళిపోవడం. ఏం చేస్తాడు? మందు, సిగరెట్టు, వ్యభిచారం, వేరే డ్యూటీ లేదు వాడికి. అదే లేడీ అనుకో, చేతులు ఎత్తేసాడు ఎవడో అనుకో, నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి ఒక సైకోలాగా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఎవడో చేతులు ఎత్తేది, ఎవడో చేతులు ఎత్తేసాడు, ఎవరో చేతులు ఎత్తేసింది. నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? పాడు చేసుకోకు. వారు నీకు నమ్మక ద్రోహం చేశారు, వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు. డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేస్తారు, నీ డబ్బులు తీసుకొని కూడా నిన్ను మోసం చేస్తారు. నీకు అప్పిస్తానని చెప్పి ఎన్నోసార్లు మోసం చేసి ఎన్నో చేశారు. నీకు అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మోసం చేశారు, నమ్మించారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఫైనల్గా వాళ్ళ మీద ఆశ పెట్టుకున్న చేతులు ఎత్తేసారు. కానీ ప్రభు చేతులు ఎత్తాడండి. యేసయ్య చేతులు ఎత్తే దేవుడు కాదు. నువ్వు చేతులెత్తి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయగలిగితే నువ్వు ఏది అడుగుతావో అది దేవుడు చేస్తాడు. మోషే చేతులెత్తుతుంటే అమాలేకుల రాజుని యెహోషువ చంపేయడం ఏంటండి? ఇజ్రాయేల్ ప్రజల యుద్ధంలో గెలవడం ఏంటి? చేతులెత్తితే అంత ఆశీర్వాదం ఉంది, చేతులెత్తితే అంత అభిషేకం ఉంది, చేతులెత్తితే అంత విజయం ఉంది. చేతులెత్తడం ద్వారా యెహోవా నిస్సీ నీ దగ్గరకు వస్తాడో, చేతులెత్తడం ద్వారా యెహోవా నిస్సీగా దేవుడు ప్రతి విషయంలో స్పందిస్తాడో. చేతులెత్తాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి, ప్రభువా ఇదిగో నేను తప్పు చేశానయ్యా, నేను ఫలానా విషయంలో నేను తప్పు చేశాను తండ్రి అని చెప్పి దేవుని వైపు చూస్తూ నువ్వు అడగాలి. నువ్వు అడగగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృప నీకు నాకు తోడుగా ఉండునుగాక. చూడండి, మొదటి ప్రత్యక్షత మోషే చేతులెత్తడం ద్వారా రఫీదీములో
యుద్ధం జరుగుతూ ఉంది. ఎక్కడ? రఫీదీములో యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇజ్రాయేలీలకు అమాలేకులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే పర్వతం ఎక్కి చేతులెత్తుతున్నప్పుడల్లా కూడా ఇజ్రాయేల్ ప్రజలు గెలిచారు. చేతులు నొప్పొచ్చి చేతులు దించుతున్నప్పుడల్లా కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. అది చూసిన అహరోను, హూరు కూడా ఏం చేశారంటే, ఒక చెయ్యి మోషే చెయ్యి అహరోను, ఇంకొక చెయ్యి హూరు పైకెత్తి 2 చేతులకు సపోర్ట్ ఇచ్చి ఇలాగే పట్టుకున్నారు. ఈ యుద్ధంలో అమాలేకులు ఓడిపోయే వరకు, అమాలేకుల రాజు చచ్చిపోయే వరకు, యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలు గెలిచే వరకు కూడా, యెహోవా నిస్సిగా దేవుని కార్యం చేసే వరకు కూడా మోషే చేతులు ఇలాగే ఉన్నాయంట. చేతులు దించలేదంటండి. మొత్తం అమాలేకులు కేరా ఫట్రస్ అక్కడ లేకుండా తుడిచిపెట్టినప్పుడు మోషే చేతులు కిందకు దిగాయి. దట్ ఈస్ బ్లెస్సింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయి? అదే మోషే చేతులు ఎత్తాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా కూడా చేతులు ఎత్తితే 3 దినాలు గాఢాంధకారం. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం హల్లెలూయా ఏంటమ్మా? వెలుగు, గొప్ప వెలుగు వచ్చిందంట. ఈరోజు నీకు దేవుడు గొప్ప వెలుగు వచ్చును గాక. చీకట్లో బ్రతుకుతున్న నీకు గొప్ప వెలుగుగా దేవుడు నిలబడును గాక. యెహోవా నిస్సి నిలబడును గాక. చీకట్లో ఇదిగో దేవుని వాక్యము చీకట్లోనే తిరుగుతుందంట. ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటారో వారు గొప్ప వెలుగుతో నింపబడతారంట. చీకట్లో నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరగబోతూ ఉంది. నీకు వెలుగు, నీ శత్రువుకు చీకటిని దేవుడు పరిచయం చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. నిన్ను నిశ్చయముగా దేవుడు కన్ఫర్మ్డ్గా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇది 2వ రెవల్యూషన్. 3వ రెవల్యూషన్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది? అక్కడ మోషే అప్పటి వరకు సాగిలపడ్డాడు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి కర్రెత్తన్నాడు. అంతే. కర్రెత్తాలంటే చేతులు ఎత్తాలిగా. హల్లెలూయా. అక్కడ చేతులు ఎత్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడానికి కారణం మోషే చేతులు ఎత్తాడు. చేతులు ఉన్న కర్రనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడిచి అద్దరికి చేర్చబడ్డారు. కానీ ఫరో సామ్రాజ్యాలు, ఫరో గుర్రాలు, ఫరో రౌతులు, ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఎస్, హల్లెలూయా. కేవలం మోషే ఎత్తిన కర్ర చెయ్యి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడిచారు. ఏంటి అసలు? ఒక సముద్రం ఎండిపోవడం ఏంటి? 2 భాగాలు అవడం ఏంటి? అది ఎండిపోవడం ఏంటి? ఆరిన నేల అవడం ఏంటి? ఆరిన నేల మీద వారు నడవడం ఏంటి? అద్దరికి సముద్రం అంటే ఏం చిన్నగా ఉంటుందా? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుందా? హల్లెలూయా. అవతలకి వెళ్ళిపోయారు. కానీ ఫరో సామ్రాజ్యము మొత్తం మునిగిపోయింది. దేవుడు అందరికి చేరుస్తాడు నువ్వు చేతులు ఎత్తడం ద్వారా. 3వ రెవల్యూషన్, 3వ ప్రత్యక్షత. నువ్వు కోరుకున్న రేవుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు కోరుకున్న రేవుకు దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపించే దేవుడు. నువ్వు చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మనుషులు కాదు. మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా అని దండం పెట్టకూడదు. అమ్మా నీకు అని దండం పెట్టకూడదు. అమ్మా అని దండం పెట్టకూడదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు సృష్టికర్త దేవుడివయ్యా, నువ్వు సృష్టికర్త దేవుడివయ్యా, నిన్ను నేను నమ్ముకుంటున్నానయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా, భూమి ఆకాశములు సృజించిన దేవుడివయ్యా. అయ్యా నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ఎర్ర సముద్రాన్ని ప్రభువా నేను చేల్చలేనయ్యా, ఎర్ర సముద్రాన్ని నేను దాటలేనయ్యా. వెనకాల చూస్తే ఫరో సామ్రాజ్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ప్రభువా నన్ను దాటించయ్యా అని చెప్పి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు, దేవుడు చేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, 4వ రెవల్యూషన్, 4వ ప్రత్యక్షత. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు,
నేను చేతులెత్తుతున్నానయ్యా నీ వైపు, నీ తట్టు పరిశుద్ధ స్థలం నుంచి ప్రభువా. అయ్యా, నా ఎండిన ఈ ఎడారి లాంటి బ్రతుకులో నీ కృపా వర్షము, నీ కృపా వార్తను నాకు విడుదల చేయ ప్రభువా. నీ కృపా అమృతం నాకు దయచే ప్రభువా. నా బ్రతుకు ఎండిపోయిన ఎడారి వలె, ఎండిపోయిన భూమి వలె ఉందయ్యా. అయ్యా, నేను చేతులెత్తితే నువ్వు ఆశీర్వదిస్తావు, నేను చేతులెత్తితే కుంభవర్షము వలె నీ ఆశీర్వాదం, నీ అభిషేకాన్ని కురిపిస్తావయ్యా. కుంభవర్షం వలె నీ కృప రిలీజ్ అవుతుంది. కుంభవర్షం వలె నీ ఆశీర్వాదం, నీ అభిషేకం వస్తుందయ్యా. నాకు తెలుసు ప్రభువా అని చెప్పి హల్లెలూయా దేవుని వైపు, దేవుని తట్టు కన్నులెత్తుతూ చేతులెత్తాడంట దావీదు. దేవుడు కృప చూపించాడు, దేవుడు అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలు జరగక మానవు. దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ప్రభు సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా జీవించాలి. 5వదిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రాత్రికాల సమయంలో యెహోవాను సన్నిధించు సేవకులారా. అంటే దేవుని స్తుతించేవారు, దేవుని సన్నిధించేవారు, ఆరాధించేవారు ఎప్పుడు తెలుసా? చీకట్లో, శోధనలో గనక. నువ్వు ఇప్పుడు ఇబ్బందులు లేవా, ఇరుకుల్లో లేవా, మోసపోలేదు నువ్వు ఎవరి చేతులను, మోసపోయి లైవ్ చూడట్లేదా, ఇరుకులో ఇబ్బందులు లేవా, సమస్యలతో కొట్టుమిట్లాడట్లేదా, అనారోగ్యం పాలైపోయావు కదా, ఎవరినో నమ్మి నువ్వు రోగాలు పాలైపోయావు. ఎవరినో నమ్మావు, నువ్వు రోగాలు పాలైపోయావు. ఎవరినో నమ్మావు, నువ్వు అప్పుల పాలైపోయావు. ఎవరినో నమ్మావు, నువ్వు జీరో అయిపోయావు. ఎవరినో నమ్మావు, ఈరోజు కోర్టు కేసులతో, ఈరోజు నువ్వు ఇబ్బందులతో నలిగిపోతున్నావు. మాటలతో నలిగిపోతున్నావు, నిందలతో నలిగిపోతున్నావు, అవమానాలతో నలిగిపోతున్నావు. ఎవరినో నమ్మి, కారణం ఎవరినో నమ్మి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ సొంత ప్రవర్తన, నీ సొంత నిర్ణయాలే నిన్ను ఏం చేసింది? హల్లెలూయా. నీ సొంత నిర్ణయాలు నిన్ను దేవుని బిడ్డలారా జీరో చేసేసింది కదా. దేవుని బిడ్డలారా, చేతులెత్తేసే ఆ స్థితిలోనికి నీ సొంత నిర్ణయాలు వచ్చేసాయి, నీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చాయి. కాబట్టి నువ్వు నమ్ముకున్న వారందరూ చేతులెత్తేశారు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నువ్వు నమ్ముకున్న అధికారులు కావచ్చు. ఒక పొలిటీషియన్ అయితే, ఒకవేళ ఒక పొలిటీషియన్గా ఇలా చూస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, పొలిటీషియన్స్ మాట మీద నిలబడరు. ఖచ్చితంగా వారు పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు, మాట మీద నిలబడరండి. హల్లెలూయా. వారు నమ్ముకుంటావు, వారు ఏ టైంలో ఎలా చక్రం తిప్పితే ఆ టైంలో అలా చక్రం తిరుగుతుంది అంతే. పైన ఎలా తిరిగితే అక్కడ వాళ్ళు కూడా అదే తిప్పుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో హల్లెలూయా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో చేతులెత్తడం ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తుట ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. చేతులెత్తుట ద్వారా దేవుడు అన్యాయం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మనుషుల వైపు నీ చేతులు చాపద్దు, దేవుని వైపు నీ చేతులు చాపు. నీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించు, లైవ్ షేర్ చేయండి. యూట్యూబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందిని పరిచయం చేయండి. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోతూ
జాగ్రత్తగా వినండి పాట. ఆదరించి ఓదార్చును, నీ చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీ పరిస్థితి ఇలాగే ఉంది కదా, చెప్పుకుంటే సిగ్గుచేటు కదా. నీ పరిస్థితిలో ఉంది. నీ పిల్లల విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు. కసాయి గుండెలో దాడి చేసిన విషపు చూపులే నీ వైపు ఉంచెనా. కసాయి గుండెలో దాడి చేసిన విషపు చూపులే నీ వైపు ఉంచెనా. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేదు పొద్దు పొడుపులు, కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేదు పొద్దు పొడుపులు. చేయి విడువని యేసుదేవుడు నన్నాదరించి ఓదార్చును. చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నిజమే, ఎవరికైనా చెప్పుకుంటేనే బాధ పోతుందంట, ఫ్రీ అవుతారంట కొంచెం. ఒకవేళ ఆ బాధ చెప్పుకోకుండా లోపలే దాచుకుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే మీరు రోజు రాత్రి. ఏమండి, ఇక నేను తెల్లవారి చూస్తానా, రేపు పగలు చూస్తానంటావా నేను అని రాత్రంతా నిద్రపాటికి ఏడ్చిన రోజులు ఉన్నాయి కదా నీకు. లైవ్ చూస్తాను, నీతోనే మాట్లాడుతున్నాడు చెల్లి, తమ్ముడు, అక్క, అన్న. లైఫ్ ఫెయిల్ అయిపోయి చేతులు ఎత్తేస్తారు. చాలా మంది నమ్మించి మోసం చేస్తారు నేను. పాపపు లోకము నిన్ను వేధించెనా, నిందలు వేసి వెక్కిరించెనా. పాపపు లబ షబతుల రమషందేరి అలరియాల రోకోబో షబల రంతర మస్యాల వేసి వెక్కిరించెనా. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేదు పొద్దు పొడుపులు. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేదు పొద్దు పొడుపులు. చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. నీ చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని కదా. చెప్పుకుంటే సిగ్గుచేటు కదా నీ పరిస్థితులన్నీ కూడా. అనుకుంటున్నావు, నలిగిపోతున్నావు. అలాగే నీలో నువ్వే నలిగిపోతూ గుండె పరివెక్కిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. గుండె పరివెక్కిపోయి నీ పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోయింది. నమ్మించి మోసం చేసిన వారి కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు. నిన్ను ఎవరైతే నమ్మించి నిన్ను మోసం చేస్తారో వారి కోసమే ఆలోచిస్తున్నాను. నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నిన్ను నమ్మించి మోసం ఎవరైతే చేశారో వారి కోసం ఆలోచిస్తూ 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 ఈరోజు ఇలా అయిపోయావు. నువ్వు అనారోగ్యం వచ్చేసింది, అప్పులైపోయావు,
కోర్టు కేసులు, నలుగురిలో చులకన, అవమానాలు, నిందలు, సమస్యలతో అయిపోయావు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కన్నీటితో గడిపావు ఎన్నో రాత్రులు కదా, గడుపుతూ వస్తున్నావు, నిద్ర పట్టట్ల నీకు, సమస్యల పాలైపోయావు. నాన్నవారే నిన్నవమానించెరా, అనాథను చేసి విడిచి వెళ్ళెరా. నాన్నవారే నిన్నవమానించెరా, అనాథను చేసి విడిచి వెళ్ళెరా. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేదు పొద్దు పొడుపులు. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేదు పొద్దు పొడుపులు. జీవిడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును. నీ జీవిడువని యేసుదేవుడు Thank you, Lord. ఆదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. నీతోనే నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. నీ చేయి విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గుచేటు ఇలాంటి అనుభవాలు. హల్లెలూయా కదా, చెప్పుకుంటే సిగ్గుచేటు కదా. నువ్వు నలిగిపోట్ల చాలా మంది ఉంటారండి, చాలా గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు, చాలా ఆస్తిపరులు, డబ్బున్న వాళ్ళు చెప్పుకుంటే సిగ్గుచేటని చెప్పుకోలేరు. కొన్ని సిచ్యువేషన్స్ వారి పిల్లల విషయంలో కావచ్చు, వారి పిల్లలు దారి తప్పిపోతున్న సమయంలో, వారి భార్య వల్ల వచ్చిన మిస్టేక్స్, భర్త వల్ల వచ్చిన మిస్టేక్స్, తల్లిదండ్రుల వల్ల వచ్చిన మిస్టేక్స్ చెప్పుకోలేరు. వారు చెప్పుకుంటే సిగ్గుచేటని లోపల నలిగిపోతారు. చాలా నూతిలో కప్పలు చాలా ఉంటాయండి. నూతిలో కప్ప, ఆ తాబేలుకైనా కప్పకైనా నూతిలో ఉన్నంతసేపు నువ్వే ప్రపంచం. తనకు తెలియదు, బయటకు వస్తేనే తప్ప ఎంత ప్రపంచం ఉందా అనేది తెలియదు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నావో అదే నీ ప్రపంచం అనుకుంటున్నావు. నో, నీకు మరొక ప్రపంచం ఉంది. పరలోకం అనే ప్రపంచం ఉంది. పరలోక దేవుడు అనే ప్రపంచం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అనే ప్రపంచం ఉంది. రా, నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం తీసుకోవడానికి నీ డబ్బు అవసరం లేదు, నీ ఆస్తి అవసరం లేదు, నీ అంతస్తు అవసరం లేదు. ఏమండి, బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు యేసు ప్రభువుని నమ్మితే చాలు. ఈయన నిజమైన దేవుడో అని నమ్మితే చాలు. బాప్తిస్మం తీసుకోవడానికి నీ మనసు మారితే చాలు. అపవిత్రమైన జీవితం, పాప జీవితం చచ్చిపోయి పరిశుద్ధమైన జీవితం నువ్వు రిసీవ్ చేసుకుంటే చాలు, నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోవడానికి కొత్త బట్టలు కావాలి. బాప్తిస్మం తీసుకోవడానికి మంచి కానుక సిద్ధపరచుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడానికి మంచి రోజు కావాలి. బాప్తిస్మం నేను ఫలానా ఈస్టర్ రోజున తీసుకుంటా, బాప్తిస్మం నేను జనవరి 1కే తీసుకుంటా. నో, అది కాదు బాప్తిస్మం. నీ మనసు ఎప్పుడు మారితే అప్పుడు బాప్తిస్మం తీసుకో.
నీ హృదయం ఎప్పుడు మారితే అప్పుడు బాప్తిస్మం తీసుకో. నీ పాపాలు క్షమించబడి, నీ పాపాలు ఒప్పుకొని, నీ పాపాలు విడిచిపెట్టినప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చు. నీ మనసు మారితే చాలు బాప్తిస్మం తీసుకోవడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే చెబుతున్నాడు. కేవలం ఈ లైవ్ చూస్తున్న సహోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? చేయి విడవని దేవుడు నీతో ఉన్నాడు. యెహోవా నిస్సిగా నీతో ఉంటాడు. చేతులు ఎత్తితే చాలు. ఎంతమంది నీ జీవితంలో చేతులు ఎత్తేసారో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నీ జీవితంలో చాలామంది చేతులు ఎత్తేసారు. నీకు మాట ఇచ్చి మాట తప్పారు వాళ్ళు. నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకే నువ్వు ఇలా అయిపోయావు. చాలా సెన్సిటివ్ నువ్వు చాలా సెన్సిటివ్, అందుకే నీ జీవితం ఇలా అయిపోతూ ఉంది. హల్లెలూయా. ఏంటో తెలుసా? వారి కోసం ఆలోచన అనేది. వారు చేసిన మోసం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కృంగిపోయి కృషించిపోయి ఇలా అయిపోయావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ, నేనున్నాను నీకు. మోషే చేతులెత్తితే అమాలేకుల అడ్రస్ లేకుండా చేసిన దేవుడు నేనే. మోషే చేతులెత్తితే ఐగుప్తు దేశంలో 3 రోజుల గాఢాంధకార చీకటి రప్పించిన దేవుడు నేనే. మోషే చేతులెత్తితే ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే చేతులెత్తితే దేవుని బిడ్డలారా, యెహోషువకు బలాన్నిచ్చిన దేవుడని నేనే. యెహోషువ చేతికి కత్తి వాడి, ఇదిగో దూస్తే కత్తితో దూస్తున్నప్పుడు అమాలేకులు చనిపోయారంట. అమాలేకుల రాజు కూడా చచ్చిపోయాడంట. అటువంటి అభిషేకాన్ని ఇచ్చే దేవుడని నేను. భయపడకు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం వేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ప్రభు మాటలు నీ దగ్గరకు వచ్చాయి. హల్లెలూయా. భయపడుతున్నావా? నలిగిపోతున్నావా? నిన్నెవరో మోసం చేసినవని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, భయపడకు. ప్రభు గొప్పవాడు. ప్రభు మీద ఆశలు పెట్టుకో. ప్రభు వైపు నీ చేతులు చాపు. ప్రభు కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నువ్వు భయపడనవసరం లేదు. నువ్వు దిగులు చెందనవసరం లేదు. ఆయన మహాకృప కలిగిన దేవుడు. ఆయన ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా బ్రతికావు. ఎందుకో తెలుసా? ఎవరో చేతులెత్తేసినందుకు. నలిగిపోయావు. ఇక నీ కళ్ళల్లో కన్నీరు కూడా ఇంకిపోయింది, ఎండిపోయింది. నువ్వు నమ్ముకున్న వారు నీకు చేసిన మోసం నీ కన్నబిడ్డలేవచ్చు, నీ కన్నబిడ్డలు కావచ్చు కదా. నీ గర్భాన పుట్టిన వారు నిన్ను మోసం చేస్తే తట్టుకోలేవు. నిద్ర పట్టదు, అన్నం తినాలనిపించదు. నువ్వు నమ్ముకున్న వారు నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు. వారు చేసిన మోసం, వారు నమ్మించి మోసం చేశారే, మోసం అది ఊపిరి సలపకుండా అయిపోతుంది నీకు. హల్లెలూయా. ఊపిరి సలపకుండా అయిపోతుంది నీకు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ. ప్రభు నమ్మదగినవాడు. ప్రభు కార్యాలు నమ్మదగినవి. ఆయన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక కదా. నీ కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు. నువ్వు చేతులెత్తితే చాలు దేవుని వైపు. మోషే చేతులెత్తాడు కదా, దావీదు చేతులెత్తాడు కదా. సీనియర్స్ అండి వాళ్ళు, స్పిరిచువల్ గా. వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వారు చేతులెత్తితే అంత కార్యాలు జరిగాయా? నువ్వు చేతులెత్తితే ఎందుకు జరగవు కార్యాలు? నువ్వు చేతులెత్తితే ఎర్ర సముద్రం 2 పాయలు ఎందుకు అవ్వదు? నువ్వు చేతులెత్తితే అమాలేకులు ఎందుకు చచ్చిపోరు? నువ్వు చేతులెత్తితే దేవుని బిడ్డలారా నీ జీవితంలో వెలుగు ఎందుకు రాదో? వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు చేతులెత్తితే చాలు, దేవుని కార్యం చేస్తాడు.
ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన అవసరాలు పంపించండి, నేను ప్రార్థన చేస్తాను. నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అమ్మ చెల్లి ప్రైజ్ లెటరా, యేసు కోసం నా ఆశ. ప్రైజ్ లెటరా చెల్లి జోష్న, ప్రశాంత్ అన్న ప్రైజ్ లార్డ్. రైట్. రాజేష్ జాన్ గారు ప్రైజ్ లార్డ్ బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లైవ్ లోకి అనేక మంది వచ్చారు. ఏ ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్నారు, మీరందరినీ దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లత ఉదయ్ ప్రైజ్ ది లార్డ్. నాని అబ్రహాం గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాని అబ్రహాం గారు ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ జోనథాన్ మెస్సీ గారు ప్రైజ్ ది లార్డ్. అనన్య రోజా గారు ప్రైజ్ ది లార్డ్. కర్ణాటి గనీలా గారు ప్రైజ్ ది లార్డ్. ప్రశాంత్ అన్న ప్రైజ్ ది లార్డ్. లక్ష్మి పావని గారు ప్రైజ్ ది లార్డ్. ఉషారాణి గారు ప్రైజ్ ది లార్డ్. మోహన్ గారు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. షారోన్ ప్రైజ్ ది లార్డ్. వినయ్ గారు ప్రైజ్ ది లార్డ్. జేపీ మోదుగగుంట ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా లైవ్లోకి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ బిడ్డలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నీ గొప్ప కార్యాలు జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి, మహిమపరచండి. ఏ బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలు పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతలు జరుగునుగా. కరికాలు మొదలుకునేంత వరకు కూడా కాళ్ళలో, కేళ్లలో, నరాలు, ఎముకలు, గొంతులు, ఛాతీలు, కడుపులు, నడుముల, తలలో, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండెల్లో, రక్తంలో, ప్రతి అవయవాల్లో కూడా నీ రక్తం ప్రోక్షించబడును గాక. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుని చిత్తానుసారంగా వారి ప్రయాసకు తగ్గట్టుగా నీ ఉజ్జునైనా నీవు ఏర్పాటు చేసిన ఉద్యోగం వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వివాహాల విషయంలో కూడా నైనా నీ ఏర్పాటులు ఉన్న వారితో వివాహాలు జరుగునుగాక నీ చిత్తానుసారంగా అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీ నిర్ణయ కాలంలో జరుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, పరిచర్య చేస్తున్న సేవకుల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్మ తండ్రి నీ కృపను నాయన ప్రభు, నీ అధికమైన కృపను ప్రభు మీరు విస్తరింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సేవకుల ప్రయాణాల చుట్టూ నాయన ప్రభు నీ కృపను ఉంచండి నాయన. వారి కుటుంబాల చుట్టూ నాయన నీ యొక్క కృపను ఉంచండి అయ్యా. సంఘాల చుట్టూ నీ కృపను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ అద్భుతమైన అభిషేకాన్ని ప్రభు నీ సేవకుల మీద ఉంచి నీ రెండంచెల వాడి అని ఖడ్గముగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. సేవకుల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చుట్టూ నీ కంచె ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాణాత్మ శరీరం చుట్టూ నెగ్గిని ప్రాకారాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహిమగలైన వాడా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రాముఖ్యంగానైనా ఈ లైవ్లోకి వచ్చిన ప్రభు మా రిజాయిస్ టీంని అందరినీ కూడా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రభు గొప్ప సేవకులు, ఘనమైన సేవకులనైనా నీ మహిమ కలిగిన పరిచర్యలు ఇంకను బలమైన సేవ చేయుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన యేసయ్య మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో సేవ చేస్తున్న సేవకులందరి చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచండి.
నీ పరిశుద్ధాత్మ ప్రాకారం నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇతర దేశాల్లో నేను సేవ చేస్తున్నా అయ్యా, మా తెలుగు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా భాష ఎక్కడైతే ఉందో వారందరి చుట్టూ నీ అగ్ని ప్రాకారం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను. మా భారతదేశం చుట్టుకొని నీ యొక్క ప్రాకారం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా ప్రధానమంత్రి, మా చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూనైనా నీ కృప ఉంచండి అయ్యా. వారు మంచి పరిపాలన ఇవ్వడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు వారు పట్టుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ తండ్రి, దేవా, ఈ లైవ్లోకి ఎంతమంది వచ్చినారో వారందరికీ కార్యాలు సరుకుని కాకని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా చేతబడి మాంత్రిక క్షుద్ర పూజల శక్తులను అయ్యా, ప్రతి విధమైన ప్రభువ అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, ఈ లోక సంబంధమైన ఆత్మలన్నిటిని కూడా ప్రభువ యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైన లజ్జాకరమైన ఆత్మలను యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను. యేసు నామములో బ్రేక్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లార్డ్ ఫైర్, నీ అగ్ని విడుదల చేస్తున్నాను యేసు నామములో. దేవా, నీ పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కరి మీద దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా, సుధమ గుమ్మర దేశాల మీద దిగిన అగ్ని గంధకాలు ప్రతి మాంత్రిక పవర్స్ మీద, చేతబడి క్షుద్ర పూజలు చెల్లంగి శక్తుల మీద దిగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. వ్యభిచారపు ఆత్మలు, కామపు ఆత్మలు, సినిమా సీరియల్స్ ఆత్మలు యేసు నామములో ఆ భ్రష్టత్వపు ఆత్మలన్నిటి కూడా బ్రేక్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కృప చూపించండి అయ్యా. క్రైస్తవ్యంలో నాయన ప్రభు అయ్యా, ఒకవేళ నాయన నేను నమ్ముకొని ప్రభు పడిపోయారేమో, చెడిపోయారేమో అయ్యా, వెనుదిరిగారేమో, యేసు నామములో వారిని మరలా లేవనెత్తి వారి బలిపీఠాలు కట్టి మండించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకను ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యవన చెల్లెలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చుట్టూ నీ యొక్క ప్రాకారాలు ఉంచండి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క అయ్యా లోక సంబంధమైన, పాప సంబంధమైన ఆలోచనలు చచ్చిపోవను గాక అయ్యా. తల్లిదండ్రులు అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి ప్రొటెక్షన్ లో, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లో, నీ సంఘములో అయ్యా, నీ పరిచర్యలో అయ్యా, నీ యొక్క నాయన ప్రభ తోటలో అయ్యా, యవనస్తులు నీ కాడి మోసే కృపను దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రేమ 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 అని చెప్పిన ఆయన అయ్యా, ఎంతో మంది మోసపోతూ ఉన్నారయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా, మోసపూరితమైన ఆత్మలను బ్రేక్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ లైవ్ చూస్తున్న వారందరి జీవితంలో ప్రభు, వీడియో చూస్తున్న వారందరి జీవితంలో నాయన ఎంతమంది చేతులు ఎత్తేసారో, ఎన్నిసార్లు బాధపడ్డారో, ఎన్నిసార్లు నాయన, ఎన్ని రాత్రులు నిద్ర పట్టిన రోజులు, ఎన్ని రాత్రులు అయ్యా కన్నీరు గారుస్తూ బ్రతికారో అయ్యా. కన్నీళ్ళే ఆహారంగా బ్రతికారేమో ప్రభా అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, పొద్దు చూస్తానా అనే డౌట్తో ఎంతమంది బ్రతికారు వారందరి జీవితాల్లో మీరు నాయన ఐగుప్తు దేశానికి 3 రాత్రుల్లో అయ్యా 3 రోజులు గాఢాంధకారమైన చీకటి కలుగజేసి నీ ప్రజలైన ఇశ్రాయేలులకు నాయన ప్రభు ఏ విధంగా అయితే ప్రభు అయ్యా నువ్వు నాయన వెలుగును అయ్యా, మీరు పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప వెలుగునిచ్చారో ఆ రీతిగా నాయన ప్రభు ఈ లైవ్ చూస్తున్న వారందరి జీవితంలో గొప్ప వెలుగు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ, బ్లెస్ చేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, అభిషేకిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మరొకసారి ఉజ్జీవ అగ్ని మిరాకిల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది చేతులు ఎత్తేస్తారో నాకు తెలియదు, కానీ నువ్వు చేతులెత్తితే ఈ రోజు నుంచి దేవుడు నీకు కార్యాలు చేయడం ప్రారంభించును కాక. యెహోవా నిస్సిగా దేవుడు నీతో ఉంచబడును కాక, ఆయన ఉండును గాక. నీ ప్రతి అడుగులో యెహోవా నిస్సియే నీకు తోడుగా ఉండును గాక, విజయాన్నిచ్చును గాక. అమాలేకులైన శత్రువులు, అమాలేకుల రాజు అనగా లూసిఫర్, వాడి సామ్రాజ్యాలు నువ్వు చేతులెత్తడం ద్వారా గొప్ప కార్యాలను దేవుడు నీకు జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఆయన అభిషేకమును ఆయన మహిమలో దీవించి ఆయన కృపలో నిన్ను బ్లెస్సెడ్ పర్సన్గా దేవుడు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. అండ్ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఎస్పెషల్లీ దేవుడు నాకు ఇచ్చిన
ఆయన దర్శనం కొరకు, ఆయన పిలుపు కొరకు, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు లోకంలో పాపంలో శాపంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు పిలుచుకుని ఆయన ఉత్తమమైన పని అప్పగించాడు. ఆయన పని నమ్మకంగా చేయుట కొరకు, అనేక ఆత్మలు రక్షించుట కొరకు, నా సంఘం కొరకు, నా సంఘాల కొరకు, ఆత్మీయ దైవజనుల కొరకు, భారతదేశ క్షేమం కొరకు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకుల కొరకు, దైవ సేవకుల కుటుంబాల కొరకు, దైవ సేవకుల సంఘాల కొరకు నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక బలమైన ఉజ్జీవం రావాలి భారతదేశంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో బలమైన ఉజ్జీవం రగులుకోవాలి. అపవాది కట్లు తెగిపోవాలి. ప్రతి చోట కూడా క్రీస్తు జెండా ఎగరాలి. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బలిపీఠముగా కట్టబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రార్థనలను జవాబిచ్చినట్లుగా మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. నాకు సపోర్ట్గా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే నాకు పంపించండి. వాట్సాప్ ఉంది దీనికి 9493887667 9493887667. ఇది నా ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు పంపించండి. ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మర్చిపోవద్దు. తర్వాత మందిరం స్థలం తీసుకున్నాం తాడేపల్లిగూడెంలో. ఆ స్థలంలో దేవుని మందిరం కట్టబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా చాలా ఈ లైవ్లో చూస్తున్న వారందరికీ కూడా మరి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక విలువైన అద్భుతమైన మందిరం కట్టబడాలి. అనేక చోట్ల మా బ్రాంచెస్ ఉన్నాయి. అనేక చోట్ల ఈ ఉజ్జీవగ్ని అనే ఈ పవర్ఫుల్ ఈ ప్రేయర్ వర్షిప్ సెంటర్స్ కట్టబడాలి. మా ఉజ్జీవగ్ని బ్రాంచెస్ అన్నీ కూడా బ్లెస్సడ్ మినిస్ట్రీగా ఉండాలి. దేవునికి నచ్చిన యోగ్యమైన మినిస్ట్రీగా ఉండాలని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.